నమస్కారం అండి. కరీస్ కిచెన్‌కి స్వాగతం. నేను ఈరోజు ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్డు, దానికి తోడుగా ప్రోటీను ఎక్కువగా ఉండి కొలెస్ట్రాల్‌ను తగ్గించేది, మంచి బలమైన ఆహారము. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, ఏమేం కావాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది అన్నిటిలోకి బాగుంటుందండి. అన్నంలోకి, చపాతీలోకి. దీనికి కావాల్సిన పచ్చి బఠానీలు నానబెట్టినవి, ఎద్దుల్లిపాయ, టమాటాలు, ములక్కాడలు, బీన్స్, క్యారెట్, మీల్ మేకరు, నానబెట్టిన బాదం పప్పు. ఇప్పుడు వీటిని ఎలా కోసుకొని ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ములక్కాడల్ని ఈ మాత్రం సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయల్ని మరీ చిన్న వాటిలాగా కాకుండా ఇలా ఒక మాత్రంగా ఈ సైజులో కోసుకుంటే సరిపోతాయి. ఒక్కో కూరకి ఒక్కోలాగా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు కొన్నిటికి మరీ చిన్నగా, కొన్నిటికేమో ఒక మాత్రంగా, కొన్నిటికి ఇలాగా కట్ చేసుకోవాలి. దీనికి ఇలా అయితే సరిపోతాయి. ఇప్పుడు క్యారెట్ని కూడా ఉల్లిపాయలు ఏ సైజులో అయితే కోసుకున్నామో అదే సైజులో కోసుకోవాలి. కూరకి మరీ సన్నగా ఏం కాదు, ఇవి ఈ మాత్రంగా అన్నమాట. ఇలా ఉండాలి. వీటిని కూడా పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు చిక్కుడుకాయల్ని, అంటే ఇవి బీన్స్ చిక్కుడుకాయలు కాదు, వీటిని ఇలా సగానికి ఇరగదీసి పీస్ మొత్తం తీసి ఒలిచి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా. ఇప్పుడు టమాటాలని కట్ చేసిన తర్వాత ఇదిగో ఈ పార్ట్ అంతా తీసేసేయాలి. ఇలా కోసుకున్న తర్వాత తీసేస్తే ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అందుకని నేను ఇలా కట్ చేసిన తర్వాత మధ్యలో పార్ట్ తీసేస్తాను, ఆ తెల్లగా ఉన్నది మొత్తాన్ని ఇలా కట్ చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు మనం గ్రేవీ కోసము మళ్ళీ కొన్ని టమాటాలని అదే విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాము. దీనికి మనం నానబెట్టుకున్న జీడిపప్పు ముక్క ఏదైతే ఉందో దానిని కూడా వేయాలి పేస్ట్ కోసము. పెద్ద ఉల్లిపాయను కూడా ఇలా పేస్ట్ కోసం తీసుకోవాలి. అంటే జీడిపప్పు, టమాటా, పెద్ద ఉల్లిపాయ, వెల్లుల్లి, బాదం పప్పు, వీటిని పేస్ట్ చేయాలి. ఒక పచ్చిమిరపకాయని ఈ విధంగా చీల్చుకొని కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ముందుగా మనము పేస్ట్కి ఏదైతే తీసుకున్నామో దాన్ని పేస్ట్ చేద్దాము. ఈ విధంగా అన్నమాట మెత్తగా పట్టుకోవాలి గ్రేవీ కోసం. కూరకి టమాటా, క్యారెట్, బీన్స్, ములక్కాడ, ఆనియన్, పచ్చిమిరపకాయ, మీల్ మేకరు, పచ్చి బఠానీ. మళ్ళీ ఒక్కసారి చూపిస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ మీరు వండుకునేటప్పుడు ఏమేమి వేసుకోవాలో ఒకటి కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి. ఇప్పుడు కొన్ని వేడి నీళ్ళు స్టవ్ మీద పెట్టేసి ఇవి బాగా మరిగిన తర్వాత ఈ మిల్ మేకర్స్ వేరే గిన్నెలో పోసి ఈ నీళ్ళు ఇవిగో బబుల్స్ వచ్చినాయి. ఇలా వచ్చినప్పుడు ఈ మిల్ మేకర్స్లో ఇలా పోయాలన్నమాట. కొంచెం సేపు మూత పెట్టి వీటిని పక్కన పెట్టేసేద్దాము. ఈలోపు స్టవ్ వెలిగించేసి ఒక బాండీ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు, మినపప్పు, ఈ మూడింటిని వేసాను అన్నమాట. ఇప్పుడు ఇవి బాగా వేగాలన్నమాట. ఇవి వేగాక ముందుగా మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయాలి. ఇలా ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేయాలి. ఇవి వేగేటప్పుడు క్యారెట్ ముక్కల్ని వేయాలి. ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటి వేసిన తర్వాత 5 నిమిషాలు ఆగాక మళ్ళీ ఇంకోటి వేయాలి. అంటే గట్టిగా ఉండే ముక్కలు ముందు వేసుకోవాలి. ఉల్లిపాయ మాత్రం గట్టిగా ఉన్నా మెత్తగా ఉన్నా దాన్ని ముందే వేయాలి. ఇలా వేగేటప్పుడు మధ్యలో కరివేపాకు వేస్తాను నేను ఎప్పుడైనా సరే నా వంటల్లో గమనిస్తే మీరు. ఎందుకంటే ఈ ముక్కలు వేయకముందు వేస్తే పైన పడిద్దని. ఇలా వేసిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టాలి, ఒక 5 నిమిషాలు. ఇవి మగ్గిపోతాయి. ఇవి మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలబెట్టుకొని కొంచెం ఇంగు వేయాలి మధ్యలో. అటు ఇటు ముక్కలు జరిపేసి ఆ బాండీలో అడుగు భాగానికి వెళ్ళేలాగా వేసుకోవాలన్నమాట.
ఎందుకంటే అది కొంచెం వేడెక్కి పొంగాలి ఇంగువ. పొంగితే ఆ పచ్చి వాసన పోయిద్దనమాట. అందుకోసం అలా వేసాను. ఇప్పుడు మునక్కాడ ముక్కలు, బీన్స్ వేసేసాను. ఇవి కొంచెం మగ్గాలి. ఇవి కూడా బాగా ఇవి ఒక 5 నిమిషాలు మగ్గాక అటు ఇటు జరుపుకొని మధ్యలో కొంచెం ఖాళీ చేసి ఇలా పచ్చి బఠానీ వేసుకోవాలన్నమాట. ఇవి వేసుకున్న తర్వాత కొంచెం వీటి ముక్కలన్నిటిని పైకి ఇలా అనేసి అవి అడుక్కుపోయేలాగా చూసుకొని బఠానీ కొంచెం సేపు మూత పెట్టాలి. ఆ ఆవిరికి కొంచెం మగ్గాలన్నమాట. ఉడకపట్టి లోపల బఠానీలో ఉన్న పప్పు గింజ ఏదైతే ఉందో అది మెత్తబడాలి. దానికోసం ఇలా ఆవిరికి ఉడకనివ్వాలి కొంచెం సేపు. చూసారా? ఇప్పుడు టమాటా ముక్కలు వేయాలన్నమాట. అవి కొంచెం మెత్తబడ్డాక ఇప్పుడు అన్నీ మెత్తబడిన తర్వాత టమాటా ముక్కలు వేస్తే టమాటా ముక్కల్లో ఉన్న పులుపు అనేది వాటన్నిటికీ పట్టుకునిద్ది. ఇప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం పసుపు ఇవి 2 వేసి మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. అంటే పొడులు, కారము అన్నీ ఒకేసారి వేయకూడదు ఈ కూరకి. ఇలా ముక్కలన్నీ మగ్గాక టమాటా ముక్కలు వేసి ఆ పులుపు పట్టాక ఉప్పు, పసుపు వేసి ఆ ఉప్పు సరిపోయింది అనుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు అన్నీ వేయాలి. కారము మొత్తాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా మీలో ఎవరికైనా నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి కలిపి మూత పెట్టేసేద్దాము. ఇప్పుడు మనం వేడి నీళ్ళు పోసి పక్కన పెట్టాం కదా మిల్ మేకర్స్, అవి బాగా మెత్తగా వచ్చినాయి. చూసారా ఎలా వచ్చినాయో? ఇలా ఒత్తితే ఏమీ నీళ్ళు ఉండకుండా ఉండేలాగా వీటిని పిండుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని రెడీ చేసుకుందాము. మొత్తము ఇలాగే ఒత్తాలి, ఒత్తేసేయాలి. దాంట్లో ఎక్కువ ఉన్న వాటర్ అన్నీ కిందకి వెళ్ళిపోయేలాగా ఇలా ఒత్తి తీసుకోవాలన్నమాట అన్నిటిని. ఆ వేడి నీళ్ళలో వేయటం వల్ల ఏమవుతుందంటే బాగా మెత్తబడతాయి. ఇలా ఒత్తేసేటప్పటికి దానిలో ఏమీ నీరు ఉండదు కాబట్టి ఇప్పుడు వీటిల్లో వేస్తే అలా టమాటాలో ఉన్న పులుపు వీటికి కూడా పడుతుంది. పట్టినప్పుడు కొంచెం రుచి ఎక్కువ పెరుగుతుందన్నమాట. అందువల్ల వాటిని అలా ఒత్తేసి ఇలా వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు వీటన్నిటికీ ఉప్పు, కారం, పులుపు పట్టాక ఇప్పుడు మసాలాలు వేసుకోవాలి. గరం మసాలా, పుదీనా పొడి, కసూరి మేతి పొడి, గసగసాలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. బాగా కలిసేలాగా ఈ మసాలా మొత్తం వాటికి పట్టాలన్నమాట. అలా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టాలి. ఎందుకంటే ఆ మసాలా పచ్చివాసన పోవాలి కదా. అది పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు 5 నిమిషాలు ఆగాక చూద్దాము. ఈలోపు ముక్కలన్నీ సమానంగా మెత్తబడతాయి అన్నమాట. చూసారా? ఉల్లిపాయ కానీ, మీల్ మేకర్ కానీ, టమాటా కానీ, బీన్స్ ఏదైనా సరే అన్నీ చూడండి అలా. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న గ్రేవీ కోసం పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని వేయాలన్నమాట. దాన్ని వేసి చన్నీళ్ళు అయితే పోయకూడదు. వేడి నీళ్ళు పక్కన స్టవ్ మీద నేను వేడి నీళ్ళు మరగబెట్టాను. ఇలా వేడి నీళ్ళని అదే జార్లో కొంచెం వేసి అలా గిలకొట్టుకొని మనం ఏదైతే పేస్ట్ కోసం తయారు చేసుకున్నది ఉందో అది మిగిలిపోయింది ఉంటుంది కదా, అది కూడా శుభ్రంగా ఆ నీళ్ళతో పాటు వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా ఆ నీళ్ళతో వచ్చినప్పుడు ఆ నీళ్ళని ఈ కూరలో పోసేసుకోవటం. ఇలా పోసేసిన తర్వాత శుభ్రంగా కలిపేసి ఇంకా కొన్ని నీళ్ళు అవసరమైతే మనం పక్కన మరగబెట్టుకొని ఉంచుకున్నాం కదా అదే నీళ్ళని పోయాలి. చల్ల నీళ్ళు పోయకూడదు. ఎందుకంటే ఇప్పటిదాకా అది వేడిగా ఉంది కదా, చల్లనీళ్ళు పోస్తే దాని హీట్ అనేది తగ్గిపోయి మళ్ళీ ఉడకబోయేటప్పటికి కూర టేస్ట్ అంతా మారిపోయిద్ది. అందుకే మనం ఎప్పుడైనా సరే ఇలా నీళ్లు పోయాల్సి వచ్చిన కూరలు ఏవైనా ఉంటే కూర ఉడుకుతూ ఉన్నప్పుడు ఇంకో స్టవ్ మీద పక్కన నీళ్ళు కూడా మరగబెట్టుకోవాలన్నమాట. మధ్య మధ్యలో నీళ్ళు అవసరమైతే వేయాల్సి వచ్చినప్పుడు గబుక్కున వేడి నీళ్ళు వేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఉప్పు కారం చెక్ చేసుకొని చూశాను, సరిపోయింది. కొంచెం వేడి నీళ్ళు కలిపాను నేను. అవి కలిపేసి మూత పెడుతున్నాను. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మూత తీస్తే ఎలా ఉడికిందో. ఇంకా కొంచెం ఉడకాలి. ఇప్పుడు ఒకసారి దీన్ని చూపిస్తాను మీకు. చూడండి, ఎక్కడ అడుగు పట్టుకోకుండా ఎంత చక్కగా ఉడుకుతుందో. ఇలా అడుగు పట్టకుండా జాగ్రత్తగా
వండుకోవాలన్నమాట. మనము బాదం పప్పులు జీడిపప్పు వేసి పేస్ట్ చేసాం కదా, అది ఏమవుతుందంటే దానికి అడుగు పట్టే తత్వం ఉంటుంది. ఇక్కడ ఆ పేస్ట్ చేసిన దగ్గర నుంచి కూరలో మనం దగ్గరుండి వండుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ మీద పెట్టకూడదు, అలాగని బాగా సిమ్లో కూడా పెట్టకూడదన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. బాగా మనం అందులో వేసిన నూనె ఏదైతే ఉందో అది అంచులెమ్మట చూసారా ఎలా బయటకు వస్తుందో, ఇలా బయటకు వచ్చేదాకా ఉడికించుకోవాలి. అంతేనండి, దించేసుకోవటమే ఇంకా.